ఏందే మీ వాడు ఎప్పటికి ఒక రోజు ముందు రారా అంటాడు. కాదా బావ, ఆడబిడ్డ అంటే ఒక రోజు ముందే ఉండాలి. మనం ఒక రోజు ముందత్తనే వాడు సంతోషపడతాడు. బావా పూజకు అందరు వస్తున్నారు కదా, మా ఇంట్లో వాళ్ళని కూడా రమ్మనాలా? ఇప్పుడు అంటున్నావు కానీ ఇంకొకసారి ఆ మాట నాకు నీకు తెలుసు కదా, వాళ్ళకు నాకు పడదని చెప్పేసి మనం అక్కడ పోయేది లేదు, వాళ్ళు ఇక్కడికి వచ్చేది లేదు. నేను నిన్ను మహారాణి లెక్క చూసుకుంటాను, నీకేం తక్కువ అవుతుంది అసలుకి? అయినా నాకు నచ్చిన టాపిక్ ఎందుకు తీస్తావు? అనవసరంగా నీ మూడ్ ఖరాబ్ చేసుకుంటావు, నా మూడ్ ఖరాబ్ చేస్తావు. రమేష్, అయ్యో బావా, అదేంటి గుమ్మం కాడ ఉండి చూస్తున్నావు? దానికి లోపల రండి. బాగున్నారా? మేము బాగున్నాడు రా, కానీ నీ పద్ధతే బాగాలేదు. అదేంటిది ఎట్లా మాట్లాడతాను? లేకపోతే ఏంట్రా, నీ తోడ పుట్టిందేమో, నీ ఇంట్లో ఏం ఫంక్షన్ అయినా కూడా ఒక రోజు ముందే ఉండాలి. నువ్వు కట్టుకున్న భార్య ఏడాదికి ఒక్కసారి కూడా వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళు ఇక్కడికి రావద్దు. నీ పద్ధతి ఏంటి? కరెక్టేనా? నీకు వాళ్ళ గురించి ఏం తెలుసు అని మాట్లాడుతానవే? నీకు వాళ్ళ గురించి ఏం తెలియదు. నిజమే రమేష్, తెలియాల్సింది దాని కాదు నాకు. నువ్వు తీసుకురా అన్న ప్రతిసారి మీ అక్కని తీసుకొని వస్తున్నా చూడు, నీకేం అర్థమైతలేదు. ఒక్కసారి పంపించకుండా తెలుస్తుంది ఆ బాధ ఏందో నీకు. అదేంటి బావా అట్లా అంటాను? లేకపోతే ఏంటిదిరా, మహారాణిలాగా చూసుకుంటా అంటాను. మహారాణికి కూడా రాజ్యాలు కావాలా, తల్లిదండ్రులు కావాలంటే తల్లిదండ్రులే కావాలంటది, రాజ్యాలు కావాలని. నువ్వే కాదు రమేష్, నీలాగా చాలామంది మగవాళ్ళు భార్యను పుట్టింటికి పంపపోవడం ఏదో గొప్ప అనుకుంటారు, కానీ ఇంట్లో భార్య మనసు ఎంత బాధపడుతుందో మాత్రం ఆలోచించరు. నిజమే బావా నువ్వు చెప్పింది. ఇందాక నువ్వు మాట వరుసగా అక్కని ఇంటికి పంపి అంటేనే నాకు మస్తు బాధ అనిపించింది. అట్లాంటిది పెళ్ళైనప్పటి నుంచి నేను నా భార్యని వాళ్ళ పుట్టింటికి పంపించట్లేదు, దాని మనసు ఎంత బాధపడ్డదో. నేనేమనుకుంటానా, దానికి కావాల్సిన వసతులన్నీ ఇంట్లో కల్పిస్తానా, దాన్ని మహారాణి లెక్క చూసుకుంటానా అని చెప్పేసి నేను అనుకున్నా, కానీ దాని మనసులో ఏమున్నదో నాకు తెలియలేదు బావా. నాకు ఇప్పుడు అర్థమైంది బావా నేను చేసిన తప్పేంటిది అనేది. అన్ని విషయాలలో కరెక్ట్ ఉండే నా తమ్ముడు, ఈ ఒక్క విషయంలో ఇట్లుండో నాకు ఇష్టం లేదురా. నీ కోసం కాకుండా మీ భార్య కోసం ఆలోచించు, వాళ్ళతో మంచిగా ఉండు. నేను ఇప్పుడే అత్తమ్మ మామయ్య వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని వెంటనే పూజకు రమ్మని చెప్పిస్తా బావా.